హాయ్ అందరికీ నమస్కారం. గేమ్ చేంజర్ 5 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ గారి నుంచి రాబోతున్న సినిమా జనవరి 10న రిలీజ్ ఉంది వరల్డ్ వైడ్గా. అయితే నిన్న డల్లాస్లో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే దీని మీద రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే ఈ సినిమా శంకర్ గారికి సరైన ట్రాక్ లేదు, ఈ మధ్యకాలంలో హిట్ లేదు, అలాగే పాటల్లో కూడా అంత బజ్ ఊహించినంత ఆశించినంత తమన్ మ్యాజిక్ ఎక్కడో మిస్ అయింది అని రకరకాల దీంట్లో ఉంది. అయితే డల్లాస్లో జరిగిన తర్వాత కొంత ఉల్లాసం అయితే వచ్చినట్టుగా కనపడుతోంది. మరి నిజమా? అసలు సంఖ్యాశాస్త్రపరంగా కూడా సినిమా టైటిల్ ఎట్లా ఉంది, సినిమా భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది, దీని గురించి మాట్లాడదాం. మనతో పాటుగా ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయశంకర్ సిస్ట్ల గారు, గురువు గారు మనతో పాటు. గురూజీ నమస్తే అండి. నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. గురుగారు, గేమ్ చేంజర్ డల్లాస్ తర్వాత ఉల్లాసం వచ్చినట్టుగా కనపడుతుంది. కొంత ఇంతకుముందు కొంత ఎక్కడో ఏదో అనుమానాలు అలాగా కనపడ్డాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది గురుగారు? అనుమానాలు ఇప్పటిదాకా స్లో పేస్లో నడిచింది సినిమా ప్రొడక్షన్ అంతా కూడా. అంటే ఇన్వెస్ట్మెంటే కనబడుతుంది కానీ దీని ఎలా ఉంటుందనే క్రేజ్ అనే ఒక బజ్ అనేది క్రియేట్ అవ్వాల. రీజన్ ఏంటంటే కేవలం శంకర్ గారు ఆయన రీసెంట్గా వచ్చిన సినిమాలన్నీ అపజయం పాలవడంతో భారతీయుడు 2 డిజాస్టర్. అంతకుముందు కూడా 3-4 సినిమాలు డిజాస్టర్ అయినవి. పైగా ప్యాచ్గా జరిగినట్టు సినిమా, అంటే మధ్య మధ్యలో ఆయన మళ్ళీ భారతీయ 2కి వెళ్ళడం, కొంత గ్యాప్ రావడం, చాలా కాలం షూటింగ్ అంతా కూడా ప్రేక్షక లోకానికి ముఖ్యంగా అభిమానులకి కొంచెం నిరాశ కలిగించే విషయమే. ఎందుకంటే త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు చేస్తున్న సినిమా. కానీ నేను నెంబర్స్ని నమ్ముతాను. స్టోరీ, సబ్జెక్టు, నిర్మాత, డైరెక్టరు ఇవన్నీ పక్కన పెడితే గేమ్ చేంజర్ అనే పేరు, పైగా అదృష్టవశాత్తు వాళ్ళు టైటిల్ని కూడా ఇంగ్లీష్లోనే ప్రింట్ చేస్తున్నారు. తెలుగు లేదు, ఓన్లీ ఇంగ్లీష్లో ప్రింట్ చేస్తున్నారు. ఈ గేమ్ చేంజర్ అనే పేరుని విశ్లేషిస్తే 11 అక్షరాలు. 11 అంటే మాస్టర్ నెంబర్ అంటారు. ఓకే. 2 ఒకట్లు కలిపితే వచ్చే 2ని మాస్టర్ నెంబర్ అంటారు. అది 2వ నెంబర్. 11 అంటే 2 కదా టోటల్ చేస్తే. 2 ఇట్ రిప్రజెంట్స్ మూన్, అంటే చంద్రుడు. చంద్రుడు యొక్క లక్షణం ఏంటి? ఆకర్షణ, అట్రాక్షన్, బిజినెస్, మార్కెటింగ్, ఎవ్రీథింగ్. అంటే ఆ పేరులో ఉన్న నెంబర్కి ఎనర్జీ వచ్చే వరకు ఇప్పటిదాకా మీరు ప్రొడక్షన్ 4 ఏళ్ళు జరిగిందో 5 ఏళ్ళు జరిగిందో, ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందో ఇవన్నీ పక్కన పెడితే, ఇండస్ట్రీ వాళ్ళంతా ఏమేమి మాట్లాడుకున్నారు అన్నీ పక్కన పెట్టండి. ఇవాళ నుంచి గేమ్ చేంజర్ గేమ్ స్టార్ట్ అయింది. 11 అక్షరాలకి ఒక సిస్టంలో 37వ నెంబర్ అనే అప్రతిహతమైన తిరుగులేని నెంబర్ అన్నమాట. అంటే నా కెరియర్లో ఇంత మటుకు ఒక రాంగ్ నెంబర్ లేకుండా ఉన్న బై డిఫాల్ట్ ఉన్న నేమ్ని చూడడం ఇదే. అది ఎలా వచ్చిందా నాకు అర్థం కావట్లేదు. బట్ యాదృచ్ఛికంగా జరిగిందా లేదా దైవ నిర్ణయంతో జరిగిందా మనకు తెలియదు. న్యూమరాలజీలో అక్షరాలని లెక్కబెట్టే రెస్పెక్టివ్ సిస్టమ్స్ 2 రకాలు ఉన్నాయి. ఈ 2 రకాల సిస్టమ్స్లో కూడా అద్భుతమైన నెంబర్స్ గేమ్ చేంజర్కి ఉన్నాయి. 11 అక్షరాలు ఒక సిస్టంలో 37వ నెంబరు, ఇంకో సిస్టంలో 55వ నెంబరు, అగైన్ 55వ నెంబర్ కూడా మాస్టర్ నెంబర్. ఏది ఒక సిస్టంలో 35, 55 ఏంటి? 37 అంటే ఈ 11 అక్షరాలని కూడితే, అంటే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. ఓకే. ఒక సిస్టమ్ ప్రకారం కూడితే 37వ నెంబర్ వస్తుంది. అక్షరాలు 11, అది మంచి నెంబర్ అంటారు. మాస్టర్ నెంబర్. ఇవన్నీ కూడితే అంటే GAMECHANGER కూడితే ఎంత వచ్చింది? కూడితే 37 అని ఒక సిస్టంలో వస్తుంది. ఇంకో సిస్టంలో 55 వస్తుంది. అది కూడా 1. 55 కూడా 1. 37 కూడా 1. 37 కూడా 1. గురుగారు 2 సిస్టమ్ అది యాడ్ చేయడం అనేది 2 సిస్టమ్స్ ఉంటాయి అట్లా? అంటే న్యూమరాలజీలో చాలా రకాలు ఉన్నాయి. బట్ రెస్పెక్టివ్గా మన మీద పనిచేసేవి 2 రకాల సిస్టమ్స్ని మేము కన్సిడర్ చేస్తాం. ఒకటేమో కబాలా సిస్టమ్ అంటారు, అది పైథాగరస్ థియరీ అని మనం మ్యాథమెటిక్స్ చదువుకున్నాం కదా, అది పైథాగరస్ థియరీ. ఇంకోటి చాల్డిన్ సిస్టమ్ అని చైనీస్ వాళ్ళది. రెండిట్లో కూడా ఎటు చూసినా బ్రహ్మాండమైన లీడర్షిప్ క్వాలిటీస్తో కలుగుని బ్రహ్మాండంగా బిజినెస్ జరిగి బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతులు డబ్బుని తీసుకొచ్చే నెంబర్స్ అందులో ఉన్నాయి.
ఆ సినిమా గురించి ఏమాత్రం ఎవ్వరూ డౌట్ పడాల్సిన అవసరం లేదు. బ్రహ్మాండమైన బిజినెస్ జరుగుతుంది, బ్రహ్మాండమైన కలెక్షన్స్ వస్తాయి, రామ్ చరణ్ గారికి బ్రహ్మాండమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తాయి, నిర్మాతలకి డబ్బులు తీసుకొస్తాయి. ముఖ్యంగా గురుగారు ఈ సినిమా ఫంక్షన్లో అంటే అత్యద్భుతమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కొంత నీరసంగా ఉంది. ఆ మాట వాస్తవం అంగీకరించాలి మనం. అవును, ఎందుకంటే పుష్ప బ్లాక్ బస్టరు అని ప్రచారం చేసిన దరిమిల ఆ బజ్ ఎక్కడో గేమ్ చేంజర్కి తగ్గిందేమో అనిపిస్తూ ఉందన్నమాట. దానికి రకరకాల రీజన్స్, మీరు చెప్పిన రీజన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే డల్లాస్లో జరిగిందో ఈ కార్యక్రమం, లక్నోలో కూడా జరిగింది. ఈవెన్ లక్నోలో కూడా ఇంత బజ్ రాలే. కానీ డల్లాస్లో జరిగినప్పుడు దానికి వచ్చిన అప్లాజ్ మామూలు అప్లాజ్ కాదు, మామూలు కాదు. అసలు రామ్ చరణ్ గారు ఆ స్టేజ్ మీదకి వస్తున్న సందర్భం, పైనుంచి అలా దిగుతుంటే విపరీతమైన అసలు ఏంట్రా బాబు, మనం అమెరికాలో ఉన్నారా వీళ్ళందరూ, లేకపోతే మన పక్కన యూసఫ్గూడలో పోలీస్ గ్రౌండ్స్లో ఏమైనా జరుగుతూ ఉందా సభ అన్నట్టుగా ఉండింది. సో అంత వచ్చింది. అక్కడి నుంచి సుకుమార్ గారిని మాట్లాడిన మాటలు మాత్రం చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చినాయి. సుకుమార్ గారు ఒకటే మాట అన్నారు, నేను సినిమా చూశాను, అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ ఏమో సూపర్ డూపర్ హిట్, ఇంటర్వెల్ సీన్ బ్లాక్ బస్టర్, లాస్ట్కి వచ్చేటప్పటికి అద్భుతం. ఇది ఇంకో లెవెల్, జాతీయ అవార్డు ఖాయం రామ్ చరణ్ గారికి. ఎక్కడైతే రంగస్థలంలో మిస్ అయిందో ఇక్కడ వచ్చింది అని చెప్పారు. సో ఇవాళ ఆ మాటలు విన్నాక చిరంజీవి గారు రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి, మన సుకుమార్ గారు ఇద్దరు కలిసి చూశారని చెప్పారు కదా ఆయన. దీంతో అసలుకి అంచనాలు పెరిగినాయి గురుగారు. ఒక రకంగా సుకుమార్ గారు కాస్త నిజాయితీగానే చెప్పే వ్యక్తి కాబట్టి అంచనాలు బాగా. ఇప్పుడు మానవ ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా ఏ సినిమాకైనా అందరూ కరెక్ట్గానే కష్టపడతారు, అందరూ వాళ్ళ తగిన విధంగానే కష్టపడతారు. ఏ సినిమా అయినా హిట్ అవ్వాలనే తీస్తారు, ఏ సినిమా అయినా ప్రజాదరణ పొందాలి అనే, ప్రజల్ని మెప్పించాలనే చేస్తారు. కానీ ఏమవుతుందంటే కొన్ని నెంబర్స్, దుర్మార్గమైన నెంబర్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దాని ఫలితం రెవెన్యూ పరంగా అద్భుతంగా వచ్చినా కూడా దాని ఎఫెక్ట్ ఆ హీరో మీదో నిర్మాత మీదో పడుతుంది. ఇప్పుడు పుష్పలో ఉన్న నెంబర్స్ రెవెన్యూ పరంగా నిర్మాతలకి, డైరెక్షన్ పరంగా సుకుమార్ గారికి, తర్వాత యాక్టింగ్ పరంగా అల్లు అర్జున్ గారికి అన్ని మంచి పేరు వచ్చి రెవెన్యూ వచ్చినా కూడా అందులో ఉన్న నెంబర్స్ ఆయన మీద ఎఫెక్ట్ ఇచ్చి ఆయన కొంచెం కష్టాల పాలయ్యే పరిస్థితులు సినిమా రిలీజ్ తర్వాత ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు గత 15 రోజులుగా మనం చూస్తున్నాం. అవును. కానీ గేమ్ చేంజర్లో ఉన్న నెంబర్స్ ఎలాంటివి అంటే మీకు ఇక అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, పుష్పలో ఉన్న నెంబర్స్ ఏమో ఒక విలన్ దగ్గర డబ్బున్న విలన్ ఉంటే ఎలాంటి లైఫ్ ఉంటుంది అనేది అలాంటి నెంబర్, అంటే దుర్మార్గమైన నెంబరు, బట్ ఒక రావణాసురుడు లాంటి నెంబరు. బట్ గేమ్ చేంజర్ అనే నెంబరు ఒక రామబాణానికి తిరుగులేని శ్రీరామచంద్రుడికి ఎలాంటి పవర్ ఉంటుందో అలాంటి పవర్. అద్భుతంగా చెప్పారు. నాకు ఇక్కడ ఒక కంపారిజన్ వస్తూ ఉంది. రావణాసురుడు కూడా శక్తిమంతుడే, రావణాసురుడు కూడా చివరి వరకు రూల్ చేసిన వాడే, కానీ ఫైనల్లీ విజయం మాత్రం రాముడిది. చాలా స్మూత్గా ప్రయాణం చేసిన రాముడు ఒక అరవీర భయంకరమైన రావణుని కొట్టుతాడు. సో రావణుడి కంటే రాముడే కదా గొప్పవాడు. మొదట్లో రావణుడికున్నంత బజ్ రాముడికి కనపడలా, రాముడి కష్టాలు, కొంచెం చిన్న ఇబ్బందులు. సో ఆ రకంగా రాముడి జర్నీ లాగా ఈ మన రామ్ చరణ్ జర్నీ అలా అనుకోవచ్చు, గేమ్ చేంజర్ జర్నీ అలా అనుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఏంటంటే రామ్ చరణ్ అనే పేరు బలంగా ఉంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నెంబర్స్కి, గేమ్ చేంజర్స్లో ఉన్న నెంబర్స్కి బాగా మ్యాచ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇది పెద్ద విజయాన్ని సాధించబోతున్నారు అనే దాన్ని అండర్లైన్ చేసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా రామ్ చరణ్ గారి గురించి ఒక్క మాట మాట్లాడుకుంటే గురుగారు, రామ్ చరణ్ గారు యాక్టింగ్లో ఆయనకి ఇంకా పేరు పెట్టేది లేదు. రంగస్థలంలో ఒక రేంజ్లో ఆయన ఏంటో చూపించారు. అట్ ద సేమ్ టైము RRRలో కూడా ఆయన ప్రదర్శించిన హావభావాలు, అభినయము, ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్సు, లోపల బడబాగ్ని రగులుతూ ఉన్నా కానీ కళ్ళలో నుంచి ఆ ఎక్స్ప్రెషన్ని చూపించడం అనేది చాలా చాలా కష్టమైన ప్రక్రియ. దాన్ని ఆయన అద్భుతంగా చేసి చూపించారు. అయితే ఈసారి సుకుమార్ గారు అన్నట్టుగా ఏమన్నా అవకాశం ఉందా జాతీయ అవార్డుకి? 100% ఆయన నంబర్స్ చూస్తే మీకు ఇది కనబడతా ఉందా? 100% ఉంది. దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. ఇప్పుడు అతనికి రాబోయే సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యేవి. ఎందుకంటే చూడండి, ఎప్పుడు కూడా మన జాతకము, మన గ్రహాలు, మన నెంబర్సు, మన అదృష్టము ఇన్ని పక్కన పెడితే మన బిహేవియరు, మన మంచితనము, మనం చేసే పనులు ఇవి మనని సదా రక్షిస్తుంటాయి, కాపాడుతుంటాయి.
సో రామ్ చరణ్ అంటే అర్థము అక్కడ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో ఆ అబ్బాయికి ఆ పేరు పెట్టారు. రామ్ చరణ్ అంటే రాముడి యొక్క చరణదాసుడైన ఆంజనేయ స్వామి అని ఆయన ఉద్దేశంలో ఆయన అలా పెట్టి ఉండొచ్చు. అవును, కరెక్టే. బట్ నా ఉద్దేశంలో నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ చిరంజీవి గారు రాముడు, ఆయన దగ్గర చరణదాసుడిలాగా ఉన్న ఈ పిల్లాడు అంటే తండ్రి మాట కోసం. ఓకే. అంటే ఇప్పుడు మనం సొసైటీలో చాలా మంది పిల్లల్ని చూస్తామండి. పూర్ కిడ్స్ని చూస్తాము, రిచ్ కిడ్స్ని చూస్తాము, ఇర్రెస్పాన్సిబుల్ కిడ్స్ని చూస్తాము. కరెక్ట్. ఏంటి ఈ బ్యాడ్ బిహేవియర్ ఉన్న కిడ్స్ని చూస్తాము. రామ్ చరణ్ గారికి మనం ఒకటే టైటిల్ ఇవ్వచ్చు, ఏంటంటే ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ కిడ్. రెస్పాన్సిబుల్ కిడ్ బాగుంది. ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ కిడ్ అంటే తండ్రికి ఎక్కడ మచ్చ రాకూడదు. ఆయన అదే అన్నాడు ఒకసారి ఫంక్షన్లో, నేనేం అద్భుతాలు సృష్టించక్కర్లేదు, మా నాన్న మా బాబాయ్ పేరు చెడగొట్టుకుంటే చాలు. ఎంత హంబుల్ వర్డ్ అది. సో నేను గిరిగీసుకొని కొడతాను అలా ఆయనేమే. గురుగారు, ఎస్జే సూర్య గారు మాట్లాడుతూ కూడా ఆయన పేరుని ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేసుకుంటాను, ఎందుకంటే ఆయన బిహేవియర్ పరంగా కానివ్వండి, యాక్టింగ్ పరంగా కానివ్వండి, ఆయన ఇండస్ట్రీలో అందరితో ఉండే విధంగా కానీ దాన్ని ఒక కింగ్ లాగా అనిపిస్తుంది నాకు. సో అందుకే నేను ఆర్సీ ద కింగ్ అని సేవ్ చేసుకుంటాను, అంత రాయల్టీ ఉంటుంది అని చెప్తా ఉంటారు. చాలామంది ఇండస్ట్రీలో కూడా ఆయన్ని ఒక రాయల్ కిడ్ అని అంటుంటారు. రాయల్ రామ్ చరణ్ అంటారు. ఓకే, రాయల్ రామ్ చరణ్ అంటారు. రాయల్ రామ్ చరణ్. ఎందుకంటే ఆయన బిహేవియర్ అంత హుందాగా ఉంటుంది. ఎక్కడ చీప్గా మాట్లాడడం కానీ, లేకపోతే ఏదైనా జోక్స్ వేయడం కానీ, లేకపోతే ఎటువంటి ఇది కూడా చాలా హుందాగా, చాలా. నాకు రామ్ చరణ్ అనే పేరు చిరంజీవి గారు ఎందుకు పెట్టారంటే, ఈ రామ్ చరణ్ అనే పేరుని కనుక విశ్లేషిస్తే, చిరంజీవి గారు రాముడైతే ఆయన చరణాల దగ్గర ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి, ఆయన సంపాదించిన దాన్ని ఎక్కడ కూడా మచ్చదేకుండా వారసుడిగా ఎక్కడ ఏమాత్రం చిరంజీవి గారు అబ్బాయి ఇలా చేశాడు అని అనకుండా ఉండటానికి ఈయన రామచరణ్, ఆయన చరణాల దగ్గర ఉండే ఇతను ఆంజనేయ స్వామి అని అనిపిస్తుంది నాకు. ఏంటి ఏదైనప్పటికీ కూడా బిహేవియర్ అంటే ఒక గోల్డెన్ స్పూన్ బాన్ బేబీ. తను మనం సొసైటీలో చాలామందిని చూస్తుంటాం. కొంతమంది పూర్ కిడ్స్ ఉంటారు, రిచ్ కిడ్స్ ఉంటారు, మన ఇర్రెస్పాన్సిబుల్ కిడ్స్ ఉంటారు, మిస్బిహేవియర్ కిడ్స్ ఉంటారు. బట్ రామ్ చరణ్ గారిని చూస్తే ఈజ్ ఏ నరనరాన ఎక్కడ కూడా తండ్రిది బాబాయిది ఎక్కడ వాళ్ళు సంపాదించింది పోగొట్టకుండా ఉండే రెస్పాన్సిబుల్ కిడ్ లాగా కనబడతారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. మొత్తం మీద గేమ్ చేంజర్, మొత్తం మీద ఒక బజ్ అయితే క్రియేట్ చేసింది. డల్లాస్ వెళ్ళి ఉల్లాసంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తిరిగి వస్తూ ఉన్నారు, తెలుగు రాష్ట్రాలకు వస్తూ ఉన్నారు. సో సూపర్ డూపర్ హిట్టా లేకపోతే బ్లాక్ బస్టరా అనేది మాత్రమే చూడాలి తప్ప సినిమా మాత్రం ఒక రేంజ్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్న ఒక హోప్స్ అయితే క్రియేట్ అయ్యాయి.